ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 34వ కీర్తన 17వ వచనాన్ని మనం చదువుకుందాం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో ఏమని రాయబడింది అంటే, దావీదు మహారాజు ఈ యొక్క కీర్తనని రాస్తూ అనేకమైనటువంటి విషయాలని తెలియపరుస్తూ ఈ 17వ వచనంలోకి వచ్చేసరికి ఒక మంచి మాటని ఇలా చెప్పారు. ఏమని అంటే, మన దేవుడట ప్రార్థన ఆలకించే దేవుడట. ఈ మనం చదువుకున్న ఈ వచన భాగంలో ఆ మాట రాయబడి ఉంది, మొర్రపెట్టగా యెహోవా ఆలకిస్తాడు అని. మనం ఆరాధించేటటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరు అంటే, ప్రార్థనల్ని ఆలకించేటటువంటి దేవుడు. మనందరం కూడా మన జీవితాల్లో చాలాసార్లు చాలా విషయాలను గురించి ప్రార్థనలు చేస్తూ ఉంటాం. దేవుణ్ణి చాలా మాటలు అడుగుతూ ఉంటాం. ఒకటి అడుగుతాం, అది కంప్లీట్ అయిపోతే మళ్ళీ ఇంకొకటి అడుగుతాం. మనం జీవించినంత కాలము కూడా అడుగుతూనే ఉంటాం. ఒకదాని తర్వాత ఒకటి ప్రార్థనలు చేస్తూనే ఉంటాం. అయితే మన దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు సైలెంట్గా ఉండేటటువంటి దేవుడు కాదు. ఆయన విని మౌనంగా ఉండి చూస్తూ ఉండిపోయే దేవుడు కాదు. ఆయన ఎలాంటి దేవుడు అంటే, మనం చేసిన ప్రార్థనని ఆలకిస్తాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఆ పేర్లలో ఒక పేరేంటి అంటే, ప్రార్థన ఆలకించువాడు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు ఒక పేరే ప్రార్థన ఆలకించువాడు అని పడిపోయింది. అంతగా మన దేవుడు మన ప్రార్థనల్ని ఆలకిస్తాడు. ఇంకొక మాట కూడా కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు. ఏమని అంటే, శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపిస్తాడు అని. శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపిస్తాడు. శ్రమ లేని మనిషి ఈ భూమి మీద ఎవరు కూడా లేనేలేరు. ఏదో ఒక రీతిలో కుటుంబాన్ని బట్టి కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, బహిరంగంగా ప్రజల్ని బట్టి కానివ్వండి, ఏదో ఒక రీతిలో ఏదో ఒక కోణంలో మనిషి జీవితంలో శ్రమ అనేది చోటు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు చాలా బాధపడిపోతాం, కృంగిపోతాం, దిగులు చెందుతాం, మానసికంగా ఒత్తిడికి లోనైపోతాం. కానీ క్రీస్తుని నమ్ముకున్న మనము అలా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకని అంటే, మన దేవుడు మన శ్రమలన్నిటిలో నుండి విడిపించేటటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన విడిపిస్తాడు. ఆయన మన ప్రతి శ్రమ నుంచి కాపాడుతాడు. ఈ శ్రమ అయితేనే తప్పిస్తాను, ఈ శ్రమ అయితేనే కాపాడుతాను అని దేవునికి లిమిట్ అనేది ఏమీ లేదు. ఆయన ప్రతి విషయంలో కూడా, ప్రతి శ్రమలో కూడా మనకి విడుదల అనుగ్రహిస్తాను. అందుకు ఆయన సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం చదువుకున్న వాక్యంలో కీర్తనకారుడు అన్నాడు, శ్రమలు అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపిస్తాడు అని. మన దేవుడు విడిపించే దేవుడే. ఈ మాటలు వింటున్నటువంటి మీకు ఒక ప్రశ్న రావచ్చు, నిజమే అమ్మా, మీరు చెప్పేది బాగానే ఉంది, దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడే, శ్రమలన్నిటిలో నుంచి విడిపించేటటువంటి దేవుడే. అయితే ఈ రోజుల్లో ఎందుకని చాలామంది ప్రార్థనలకి జవాబు రావట్లేదు? ఎందుకని చాలామంది ప్రజలు, క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు కూడా, మందిరానికి వెళ్ళే వాళ్ళు కూడా, ఎందుకని ఇంకా కూడా శ్రమల్లోనే కష్టాల్లోనే ఉండిపోయారు? వాళ్ళకి విడుదల కలగట్లేదేంటి? ఇంకా కొట్టబడుతున్నారేంటి అనే ప్రశ్న సహజంగా మనందరికీ కలగచ్చు. వింటున్న మీ హృదయంలోనికి ఈ మాటలు రావచ్చు. అయితే మనం చదువుకున్న వాక్యంలోనే దానికి ఒక మంచి ఆన్సర్ కీర్తనకారుడి ద్వారా దేవుడు తెలియచేశాడు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడే, శ్రమలన్నిటిలో నుంచి విడిపించే దేవుడే.
ఆయనలో ఎక్కడా తేడా లేదు. కానీ దేవుడు ఎవరికి ఈ రీతిలో సహాయపడతాడు, ఎవరిని విడిపిస్తాడు, ఎవరి ప్రార్థన వింటాడు అంటే మనం చదువుకున్న వాక్యంలో రాయబడింది, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి ప్రార్థన వింటాడు, ఎవరికి విడుదలిస్తాడు అంటే నీతిగా ఎవరైతే బ్రతుకుతారో, నీతిమంతులుగా ఎవరైతే జీవిస్తారో వారి ప్రార్థన దేవుడు వింటాడంట, వారి శ్రమల్లో నుంచి దేవుడు విడిపిస్తాడంట. నిజమే, మన దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయాలి అంటే, దేవుడు అద్భుతమైన రీతిలో ఆయన సహాయాన్ని మనకు అనుగ్రహించాలి అంటే ఒక ప్రత్యేకమైన కండిషన్ అనేది దేవుడు ఎప్పుడూ పెడతాడు. అదేంటి ఇక్కడ అంటే నీతిగా బ్రతకాలి. ఈ రోజుల్లో చాలామంది చేసే పొరపాటు ఏంటి అంటే, ఎందుకు చాలామందికి ఇంకా సమస్యలుగానే ఉండిపోయి ప్రార్థన వినకుండా, ప్రభు దగ్గర నుంచి సహాయం రాకుండా అలాగ ఉండిపోయారు అని అంటే ఇదే లోపం. ప్రార్థన చేస్తున్నారు కానీ, ప్రభువా విడిపించు అని అడుగుతున్నారు కానీ, కానుకలు ఇస్తున్నారు కానీ, పరిచర్యలు చేస్తున్నారు కానీ, మందిరానికి వస్తున్నారు కానీ, పవిత్రంగా బ్రతికే విధానంలోనే లోపం కలుగుతుంది. నీతిగా బ్రతకట్లేదు. వాక్యం ఏం చెప్పిందో, ఏ రీతిలో ఉండమంటుందో ఆ రీతిలో ఎవరూ కూడా జీవించట్లేదు. అందుకే దేవుడు వారికి ఏ రీతిలో కూడా సహాయం చేయలేకపోతున్నాడు. ఈరోజు ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్నటువంటి ప్రియ స్నేహితులారా, ఒక మంచి మాటను నేను మీకు తెలియచేస్తున్నాను. దేవుడు మన ప్రార్థన విని మనకు విడుదల ఇవ్వాలి అంటే, మన శ్రమల్లో నుంచి దేవుడు మనల్ని విడిపించాలి అంటే మనము నీతిగా బ్రతకాలి. పాపం చేస్తూ, మనకిష్టమైనట్టుగా జీవిస్తూ, లోకానుసారంగా ఉంటూ, లోకాచారాల్ని పాటిస్తూ, ఏదైతే దేవుడు వద్దన్నాడో, ఏదైతే చెయ్యొద్దన్నాడో, ఎలాగైతే ఉండొద్దన్నాడో, ఎక్కడికైతే వెళ్ళొద్దన్నాడో, ఇవన్నీ కూడా మనము యథావిధిగా చేస్తూ ప్రభువా సహాయం చేయని ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేయడు. శ్రమ వచ్చిందయ్యా విడిపించు అంటే దేవుడు విడిపించడు. ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా మనం చేయకుండా మనం అడిగింది దేవుడు మనకి ఎలా ఇస్తాడు? ఇవ్వడు కదండి. పవిత్రంగా బ్రతకాలి. నా హృదయంలో నేను పాపాన్ని లక్ష్యం చేస్తే ప్రభువు నా మనవి వినకపోవును అన్నాడు కీర్తనకారుడు 66వ కీర్తన 18వ వచనంలో. సువార్తల్లో రాయబడి ఉంటుంది, దేవుడు పాపుల మనవి వినడు అని. పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. మనం ప్రార్థిస్తున్నామంటే, ప్రభు సహాయం చేయాలి అంటే, విడిపించాలి అంటే, ఆయన ప్రతి విషయంలో పూచీ తీసుకొని మనల్ని పట్టించుకోవాలి అంటే మనము నీతిగా బ్రతకాలి, పరిశుద్ధంగా జీవించాలి, వాక్యానుసారంగా ఉండాలి, దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఉండాలి. ఇలా లేకుండా మనం ఏం చేసినా సరే దేవుడు ఏ రీతిలోనూ మనకి సహాయం చేయడు. మరి నీతిగా బ్రతుకుదాం. దేవుని దగ్గర మన ప్రార్థనలకి జవాబును పొందుకుందాం. మన శ్రమలన్నిటిలో నుంచి విడుదలని పొందుకుందాం. దైవాశీస్సులందరికీ ఉండునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందామండి. ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు. ఈ మంచి సమయంలో నీ లేఖనాల్లో నుంచి ఒక విలువైన మాట ద్వారా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. నీవు ప్రార్థన ఆలకించే దేవుడివి, శ్రమలన్నిటిలో నుంచి విడిపించే దేవుడివి. కానీ నీవు మా జీవితాల్లో కార్యాలు చేయాలి అంటే, మా ప్రార్థనలు మీరు వినాలంటే నీతిగా బ్రతకాలి అని, లోకానికి పాపానికి వేరైపోయి జీవించాలి అని, పరిశుద్ధంగా నీకిష్టానుసారంగా వాక్యానుసారంగా మేము జీవించాలి అని నీ లేఖనాల్లోంచి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఈ వాక్యానుసారమైన జీవితాలు వింటున్న మా అందరికీ మీరు అనుగ్రహించమని కోరుతూ ఉన్నాం. ఈ మాటల ద్వారా కలిగే ఆశీర్వాదాలను మీరు మాకు దయచేయండి. ఈ ఉదయకాల సమయం ఎంతమంది అయితే పనులకు వెళ్తున్నారో వారందరికీ అన్ని విషయాల్లో నీ సహాయం దయచేయండి. నీ క్షేమాన్ని ఇవ్వండి, నీ కాపుదలను దయచేయండి. ప్రతి కుటుంబాన్ని శాంతి సమాధానాలతో, ఐక్యత, ప్రేమలతో మీరు నింపండి. ప్రభువా యేసయ్యా, ఈ యొక్క ఎండలకి ఏ ఒక్కరూ కూడా ఏ రీతిలో ఇబ్బంది పడకుండా అందరికీ నీ యొక్క కాపుదల మెండుగా మీరు అనుగ్రహించమని వేడుకుంటూ, మా ప్రార్థనలు ఆలకించి ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభువా నీ కార్యాలు జరిగించమని వేడుకుంటూ, ఈరోజంతా నీ సన్నిధిని తోడుగుంచి నడిపించమని ప్రార్థిస్తూ, నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.
ఆమెన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నా అనే ఇదే కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొని దేవుని యొక్క మాటల్ని విని దీవించబడదాం. అప్పుడు వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనకి మన కుటుంబాలకి తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.